అండి చూడండి, బైబిల్లో నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పదే పచ్చారు నేనేదో చెప్దామనుకుంటుంటే దేవుడు 1 యోహాను రాసిన పత్రిక 4:12 చూపిస్తున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 4:12 ఏముంటుందంటే, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మన ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అంటే అర్థం ఏంటంటే, వినండి, దేవుడిని ఎవరన్నా చూసావని అంటారా? ఒకళ్ళు చూస్తే ఎలాగంటే, ఏదైనా మీరు పటాల్లో కనపడినటువంటి ఆ బొమ్మ రూపంలో ఎక్కడన్నా కళలో యేసుప్రభు తెల్లగా అలా మీరు ఊహించుకున్న రూపంలో కనపడ్డాడని చెప్పుకుంటాం తప్ప, అసలు వాస్తవంగా అయితే దేవుణ్ణి ఎవ్వరూ కూడా ఇంతవరకు చూడలేరంట. ఎందుకంటే భూమి కంటే కొన్ని లక్షల రెట్టింపు కలది సూర్యుడు. భూమి కంటే కొన్ని లక్షల రెట్టింపు, సుమారు 13 లక్షలు ఎన్నో, అంత పెద్ద సూర్యుడు. మనం ఎండాకాలం వచ్చినప్పుడు సూర్యుడు ఇంకా కాసేపు అట్ట చూడగలమా? అలా చూడలేము, కళ్ళు మాడిపోతాయి. అలాంటి సూర్యుళ్ళు ఇంకెన్నో ఉన్నాయంట. అంత ఆ సూర్యుని దగ్గరికి వెళ్ళటం ఎవరి వల్ల కాదు. ఇంకా సూర్యుని తర్వాత ఇంకా ఆకాశ మండలాలు, రకరకాల, అసలు ఈ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఈ ప్రకృతిని, సృష్టిని, ఎన్ని గోళాలు ఉన్నాయి, ఎన్ని చంద్రమండలాలు ఉన్నాయి, ఎన్ని సూర్యులు ఉన్నారు పట్టుకోవటానికి ప్రయత్నం చేసి 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 ఇసుగు పుట్టి బాబు లెక్కెత్తు. ఇది విశాలం, ఈ విశాలమైనటువంటి యొక్క శూన్యం మనం లెక్కించిన బాబు అని. అంటే దేవుడు ఆయన సృష్టినే మనిషి లెక్కించలేడు. ఇక ఆయన ఎలా ఉంటాడు అంటే, సమీపింపరాని తేజస్సులో ఉంటాడంట. సమీపించరాని తేజస్సు అంట. అంటే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. అంటే ఎంత వెలుగుమయమో వినండి, ఎంత గొప్ప తేజస్సు కలిగినటువంటి దేవుడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. మామూలు వెలుగు కాదండి. అందుకని అంత గొప్ప వెలుగైన దేవుణ్ణి ఎవరు చూడలేరు కనుక, దానికి ఆయన్ని చూసే ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు. ఎలా చూపించాడంటే, ముందుగా యేసు ప్రభుని ఇక్కడ లోకాన్ని పంపించాడు. లోకాన్ని పంపించి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో, అంటే దేవుడు అంటే ఎలా మనందరిని ఎలా ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభుని ఇక్కడ పంపించాడు. పంపించి మనలాగా జీవింపజేసి మన కొరకు చనిపోయి తిరిగి లేచుడి ద్వారా యేసు ప్రభు వారు మనం ప్రేమించాడని రుజువు అయింది. అవును, మన పాపాలకు బదులు ఆయన శిక్ష అనుభవించాడు. మన శాపాలు, మన దరిద్రం సమస్తం ఆయన వేసుకుని ఆయన చనిపోయి, లోక పాపలు మోసుకుని దొయ్యమును గొర్రెపిల్లలాగా మన పాపాలని భుజాన్ని వేసేసుకుని, మనం పొందవలసిన ఆ శిక్ష అంతా ఆయన మీద వేసేసుకుని మనం రక్షించాడు కనుక దేవుడు ప్రేమాస్వరూపి అయిపోయాడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు ఏమైనప్పుడు ప్రేమ విడగొట్టండి దాని మాట. ప్రేమ అర్థం చేసుకోండి. ప్రేమ స్వరూపి అంటే స్వరూపం అంటే దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు యేసు ప్రభువుకు 33 సంవత్సరాలు ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? అదిగో ఇక్కడ చదివ, ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచియుండును. అంటే ఎక్కడుంటాడు దేవుడు? దేవుడు ఏమై ఉన్నాడు, ఎక్కడున్నాడంటే, 1 యోహాను రాసిన పత్రిక 4:8 ఉంది. 1 యోహాను రాసిన పత్రిక 4:8 ఏముందంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. చూడండి, మన హృదయంలో యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన మన కొరకు చేసి ఆరోహణుడైపోయి మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు పంపాడు ఇక్కడికి. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, చూడండి, రోమాపత్రిక 5:5 ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, మనలోని కంట ప్రేమను కుమ్మరించంట. ప్రేమను వినండి,
దేవుడు ఎలా దూరాడు మనలోకి? మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. దేవుడు మనలోకి ఎలా వచ్చాడు చెప్పండి, చెప్పండి. మీకు అర్థమైన మనలోకి దేవుడు ఎంట్రన్స్ ఎలా ఉంది? ప్రేమ, ప్రేమ, ప్రేమ అనండి. దేవుడు ప్రేమ స్వరూపి. బాగా అర్థం చేసుకోండి. దేవుడును చూడాలనుకుంటే ఇప్పుడు మనలో ఏముండాలి? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ప్రేమ స్వరూపి. అందుకని మన మాటలు ప్రేమగా ఉండాలి. మన తోటి వారి ఎడ్ల, ఇరుగువారి ఎడ్ల, పొరుగు వారి ఎడ్ల, అందరి ఎడ్ల దేవుడు ఎలా అంటాడో మనం కూడా ప్రేమ కలిగిన వారమై ఉందుముగాక. చెప్పండి, ప్రేమ, ప్రేమ, ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. చూడండి, ఈ దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? అలాంటి ప్రేమ మనలో ఉందని రుజువుగా నేను మీకు 7 మాటలు చెప్పి మీరు చెక్ చేసుకోండి, పరీక్షించుకోండి. మనలో దేవుని ప్రేమ ఉందా లేదా? దేవుని ప్రేమ మనలో ఉందా లేదా? ప్రేమ కలిగి ఉన్నామా లేదా? దేవుని ప్రేమ ఉందా లేక? మన లోకములు ఎన్నో ప్రేమలు. అందుకని మనం పాట పాడతాం కదా, ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ. చూడండి, నేను బైబిల్ బాగా స్టడీ చేస్తే ప్రభు అందులో నేను చదివింది ఏంటంటే, మొదటగా దేవుడు మనల్ని ప్రేమించాడు. బాగా అర్థం చేసుకోండి. మొదటి నుండి కూడా మనల్ని ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? తిరిగి ఆయన్ని ప్రేమించమని కోరుతున్నాడు మనల్ని. మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రేమించాలంట. ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమించగలం మనం? అయితే కొంత ఆ ప్రేమ ఎరిగిన వారు ఆయన ప్రేమిస్తున్నారు. కానీ ఆయన ప్రేమ గుర్తించలేని వాళ్ళు ఏం చేస్తారు? ఆయన్ని ప్రేమించకుండా ఏం చేస్తారు? ఈ దేవుని ప్రేమ వలన బతుకుతున్నారు మనిషి. ఉదాహరణ చెప్పండి, ఆక్సిజన్ లేకపోతే మానవుడు బతకగలడా? ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుందో మనకి కరోనా టైంలో తెలిసి జనానికి ఆక్సిజన్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా దొరకల. ఒకరోజు బతకడానికి ఎన్ని లక్షలైంది. అలాంటిది ఉచితంగా దేవుడు బతికిస్తున్నాడు. దేవుడు మానవుని జీవనం, ప్రాణం, ఊపిరిని దయచేసి ఉచితంగా దేవుడు బతికిస్తాడు. ఇది దేవుని ప్రేమ కదా. ఆహారం ఇస్తున్నాడు, వస్త్రం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అంతకంటే రక్షణ ఇచ్చాడు. కనుక ఇది దేవుని ప్రేమ. అయితే మనందరము ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు, అది కోరుతున్నాడు. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే, వినండి బాగా, దేవుడు నన్ను మనందరూ ప్రేమించాడు. మనము ఆయన్ని ప్రేమించాలి. మనం ఆయన్ని ప్రేమించుతూనే మనలో మనం ఏం చేయాలంటే మన తోటి వారిని ప్రేమించాలంట. మన తోటి వారిని, వినండి, చాలా సీరియస్గా చెప్తున్నానండి. చాలామంది అభివృద్ధి పొందలేకపోవటం కారణం, ప్రార్థనలు అంగీకరించకపోవటం కారణం మనమే సెల్ఫిష్నెస్, అంటే స్వార్థపరంగా జీవిస్తారు చాలామంది. నీ తోటి వాళ్ళని ప్రేమించాలి. సీరియస్గా చెప్తున్నానండి. మనము మన తోటి వాళ్ళను ప్రేమించకపోతే అసలు మన ప్రార్థన దేవుడు వినడు. నువ్వు బాప్తిజం పొంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే, నువ్వు ఎంత క్రైస్తవుడు అయినా సరే, నీకు ఆత్మ ఉందా, అన్ని భాషలు ఉన్నాయా, ఎన్నున్నా సరే, ఆ ప్రేమ లేకపోతే వ్యర్థుడు అయిపోతావు. ప్రేమ లేని వారి ముఖం, వాళ్ళ ప్రార్థనలు దేవుడు వినడని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ప్రేమ లేని మనిషిని దేవుడు అసలు కేర్ చేయడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మనము పరమగీతం గ్రంథంలో 8:6 చూస్తాం. 8వ అధ్యాయం 6వ వచనంలో అది 2-3 లైన్లు ఉంటాయి. నేను చదివే మాట అండర్లైన్ చేసుకోండి. పరమగీతం 8:6 ఏంటంటే, ప్రేమ మరణమంత బలవంతమైందంట. దేవుని ప్రేమ, యేసు ప్రభువు మరణాన్ని జయించాడు. నీవు కూడా ఆ దేవుని ప్రేమతో గుండె నిండా పెట్టుకుంటే
మరణము నిన్ను ఏమి చేయలేదు, మరణపు ముళ్ళు నీ జోలుకు రాదు. ద్వేషం, ఈర్ష్య, కలహం, కోపం, కుళ్ళు, పగలు, ప్రతీకారాలు, చెడ్డ ఇటువంటిని పెట్టుకుంటే దేవునికి అసహ్యం కనబడతారు. దేవుని ప్రేమ ఏమిటి అసలు? దేవుడి ప్రేమ ఏంటి? అంత గొప్ప దేవుడే భూమి మీద దిగొచ్చి ఒక సామాన్యమైనటువంటి వాళ్ళ కాళ్ళు కడిగి శిష్యులుగా చేసుకుని వాడికి అధికారం ఇస్తే మరి నువ్వు నేను ఏర్పాటు వాడు అసలు ఎందుకొని పనికొస్తాం? అసలు ప్రతిరోజు మన తోటి వాళ్ళ పాదాలు మనం పట్టుకుని కడగక్కర్లా, కానీ వాళ్ళ ఎదుట మనం దీన మనసు వస్త్రం ధరించుకుని హృదయపూర్వకంగా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే చాలండి. కన్నపడ్డప్పుడు వందనాలు చెప్పండి. వాళ్ళు బీదోళ్ళ, దీనోళ్ళ, వాళ్ళు ఎవరు ఎలాంటి అస్సలు మనకు అనవసరం. వాళ్ళు ప్రభువు నమ్మిన బిడ్డల సహోదరుల ప్రేమ, బ్రదర్ ఇన్ లవ్, వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకోండి. యేసయ్య మరీ 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 చెప్పాడు ఈ మాటలు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమ. ప్రేమ క్రైస్తవుల మధ్యలో ప్రేమ, సేవకుల మధ్యలో ప్రేమ. మన మధ్యలో ప్రేమ ఉంటేనే ఇతరులకు కూడా ప్రేమ చూపించగలం, బయట వాళ్ళకు కూడా. అరే మన మధ్యలో ప్రేమ లేకుండా కొట్లాటలు, ద్వేషాలు, ఈర్ష్యలు, ఇటువంటి వ్యర్థమైన సాతాను గుణాలు ఉంటే అసలు దేవుని ఆత్మ ఎంత దుఃఖపడుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాధపడతాడు. ఎవరో ఒక మేస్త్రి పనికి వచ్చాడు, పని చేస్తాను నేను పాస్టర్ గారు అన్నాడు. అంటే ఇంకో మేస్త్రి గురించి చెప్తున్నాడు అతను. ఏంటయ్యా, ఏమండి నన్ను పిలవండి నేను వస్తాను, కానీ పాస్టర్ గారు అదిగో పలానా మేస్త్రిని పిలమ్మా. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే పని చేసి వీళ్ళకి ఎందుకింత మంచి ఇల్లు కట్టానా అని ఏడుస్తాడు. ఇదేంటి అంటే ఏంటంట, అతనికి ఏంటి చెప్పండి, పని కోసం డబ్బుల కోసం పని చేస్తాడు, కానీ ఏముండదు అతనిలో. వేరే వాళ్ళు ఇల్లు కట్టుకోవటం గిట్టదు. అలాగే విశ్వాసులు వినండి, మీరు ఒకరిని చూసి ఒకళ్ళు వ్యర్థమైన పనులు చేయమాకండి, వ్యర్థమైనటువంటి పనులు చేయమాకండి. నా దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా మీరు అసహించుకోబడతారు. ఒకరంటే ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉందుముగాక. దేవుని స్తోత్రం. దేవుడు, నీవు దేవుని బిడ్డవని, దేవుని ఆత్మ నీలో ఉందని రుజువు. అది మనం అనవసరమైన ఒకటి చూసి ఎందుకు నవ్వారు? అసలు ఎందుకు వస్తుంది నవ్వు నీకు? అసలు నవ్వేటప్పుడు నవ్వండి, నవ్వుటకు సమయం కలదు, ఏడ్చుటకు సమయం కలదు. మాట్లాడు, ఏ కారణం లేకుండా నవ్వుతున్నా ఏమనుకుంటారు అలాంటి మనుషుల్ని? కనుక ప్రతిదానికి ఒక పద్ధతి ఉందని తెలుసుకుని మర్యాదపూర్వకంగా మంచితనంతో ఒకరము గౌరవంగా జీవించాలని లేఖనాల ఆధారంగా మనం తెలుసుకున్నాం. సరే, ప్రేమ మరణం కంటే బలమైందని ఇక్కడ చూస్తాం. తర్వాత ప్రేమ ఎంత గొప్పదంటే 8వ అధ్యాయం పరమగీతం గ్రంథంలో 8వ అధ్యాయం 7లో ఉంది. ప్రేమనంట అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్ప చాలదు. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పలేదంట. అంటే ప్రేమ అంత బలమైంది. మరి ప్రేమ కలిగి ఉండటానికి 1 కొరింథీ 14:1 చూడండి అమ్మ ఒకసారి. అందరి ఒకసారి చదవండి. అక్కడ ఏముందండి? ప్రేమ కలిగి ఉండుటకు ఉందండి. అది కొంచెం నాకు అందించడం ఉందా లేదా? ప్రేమ కలిగి ఉండుటకు. కోపం తెచ్చుకోవడం చాలా తొందర, ఎవరికైనా ఈజీగా వస్తుంది కోపం. 10 సన్నాసి వాళ్ళకి వస్తుంది. కోపం రావటం గొప్పతనం కాదు, ప్రేమ కలిగి ఉండటం గొప్ప. ప్రేమ కలిగి ఉండటం గొప్ప. కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది, పనికిరాని కూడా వస్తుంది. విన్నారా? ప్రేమ, సహనం, ప్రేమ కలిగి ఉందము గాక. అందుకని బైబిల్లో అక్కడ ఉంది,
మనం ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం. ప్రేమ కలిగి ఉంటారు ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడి కొంచెం బాధ తట్టుకొని ఓర్చుకొని. ఇప్పుడు నేను ప్రేమ కలిగి ఉన్నా, అదిగో రాజుగారి కోసం నేను ప్రార్థన చేస్తున్నా, ప్రేమ కలిగి ప్రార్థన ఇప్పుడు మామూలుగాని. కానీ ఆయన్ని ప్రేమిస్తున్నాను తెలియక నా మీద ఆయన షట్టర్లు వేస్తానో, ఏకలిగా నవ్వుతానో, ఏదన్నా చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు నాకేమొస్తుంది చెప్పండి? బాధ కలుగుద్ది. కానీ అప్పుడే ఏం చేయాలి మనం? నా ప్రేమ ఆయన అర్థం చేసుకునే వరకు నేనేం చేయాలంటే ప్రయాసపడాలి. అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు. తర్వాత ఇప్పుడు మన సంఘానికి వస్తున్న 3వ సోమవారం వస్తుంది మన బేబీ గారు. ఆమె చెప్పేది ఏంటంటే, ఆమె వివాహం లేకుండా పరిచయం ప్రారంభించే యవనప్రాయంలో దేవుని నమ్ముకొని సేవలు ఉన్నప్పుడు ఆమెకి అనేకమైన నిందలు, ఎన్నో దోషులు, ఎన్నో అవమానాలు. కానీ ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటి? ఎవరైతే ఆమెను అవమానించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే వ్యతిరేక మాట్లాడారో వాళ్ళే వచ్చి ఆమె కాళ్ళు పట్టుకు క్షమాపణ అడిగి ఆమె చుట్టూ ఆమెకు శిష్యులుగా తిరుగుతున్నారు. చూసారా దేవుని బిడ్డలారా? ఇదిగో ప్రేమ కలిగి ఉందాం. మొన్న ఈ మధ్య ఒక సైకాలజిస్ట్ చెప్తున్నాడు. వినండి. ఎవరి మీదైనా ఎవరో తప్పు చేశారు, ఎవరో సో వాళ్ళు మనోళ్ళో బయట వాళ్ళే తప్పు చేసినప్పుడు మనము కానీ వాళ్ళ మీద సీరియస్ అయ్యామనుకోండి, వాళ్ళ మీద మనం కోపగించుకున్నాం అనుకోండి, వాళ్ళ పాపమంతా కూడా, వాళ్ళు చేసిన పాపమంతా కూడా మన మీద వేసుకున్నట్టు అవుతుందంట. మళ్ళీ చెప్తారు వినండి. ఎవరైనా మనకి విరోధంగానే మనకి విరోధంగానే బాధకరంగా ఉన్నారు, వాళ్ళ మీద మనం కానీ యాక్షన్ తీసుకున్నాం అనుకో, మనం గరమయ్యాం అనుకో, మనం బాధపడుతున్నాం అనుకో, అనవసరంగా వాడు దేవుని దగ్గర వాడి యొక్క పాపాన్ని మన మీద వేసుకుని అనవసరంగా మనం అనారోగ్యాలు పాలవుతామని ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు. అందుకని ఏం చేయాలా? ఈయన చెప్పముందు బైబిల్ ఏం చెప్తుంది? మీకు మీరు పగ తీర్చుకోమాకండి. పగ తీర్చుట నా పనే కనుక మీరైతే సమాధానంగా ఉండండి, శత్రువులను ప్రేమించండి. మీకు విరోధంగా ఎవరైనా ఏ ప్రయత్నం చేసినా బాధపడమాక, నేను చూసుకుంటా. ఆ టైంలో మనకు ప్రయాసం కానీ ఓర్చు ఎన్నో అనుభవించున్నాను నేను. కనుక దేవుని బిడ్డలారా సహించుదుము గాక. సహించిన వారు ధన్యులు, సహించిన వారు. యోబు ఏమో దేవుని పరీక్షకు గురైతే ఆ స్నేహితులు అంటారు, యోబోయ్ నువ్వేదో పాపం చేసి ఉండవు అందుకనే ఈ శ్రమలో అంటున్నారు. ఆయన యోబు ఎవరిని ఏమనలేదు. చివరికి ఇంకా ఏమైనా అందరిని దీవించి ప్రార్థన చేసి ఎవరికి దేవుడు 2 అంతలుగా ఆయన్ని ఆశ్రయించాడు. నన్ను కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ప్రేమ కలిగి ఉందువుగాక. అందరు చెప్పండి, ప్రేమ కలిగి నవ్వు రాపోయిన నవ్వు తెచ్చుకుందాం గాక. స్తోత్రం. ఏదో ఒక విధంగా సంతోషంగా ఉండాలి. ఏదో ఒక హృదయం నిండా ఆనందం పెంచుకోవాలి. బైబిల్ చదువుతానో, పాటలు పాడుకుంటానో, పాటలు వింటానో, కోపాన్ని చంపేసేది దేవుని స్తోత్రం. ఏమంటే అది పరిశుద్ధాత్మ దేవుడు. అది ఏనండి క్రైస్తవులుగా నేను త్వరగా 7 మాటలు ఒక 10 నిమిషాల్లో చెప్పి ముగిచ్చేస్తా. 5-10 నిమిషాలు చూడండి. ఈ నిజమైన క్రైస్తవులు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అన్నమాట. నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలు ఎలా ఉంటారు అని మనం 7 మాటల్లో చెప్పేస్తాం. చూడండి, రోమాపత్రిక 13:10 ఉందండి. రోమీలకు రాసిన 13:10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. అంటే ప్రేమ కలిగిన విశ్వాసులంట ఎవరికి కీడు చేయరు. ఒకవేళ ఎవరైనా కీడు చేసినా దేవుడు చూసుకుంటాడని వదిలేస్తారు. మొదటి మాట అండి. రెండో విషయం నిజమైన దేవుని ప్రేమతో నింపబడిన దేవుని బిడ్డలు, అంటే దేవుడు వారిలో ఉన్నాడని రుజువు అన్నమాట. మనలో ఉన్నాడని రుజువు. అలాంటి వారు ఏం చేస్తారంటే, ఈ 1 యోహాను రాసిన పత్రిక 4:7-8 వచనాలు మనం చదివితే, దానికంటే ముందు 1 యోహాను రాసిన 3:18 కూడా చదివితే, 1 యోహాను రాసిన పత్రిక 3:18 చదివితే, ఇదిగో మనం ఈ లోకములో ఎవరైనా లేమి కలిగిన వారుగా, కొదువు కలిగిన వారుగా, కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు,
బాధల్లో దుఃఖములో ఉన్నారని తెలిసి వాళ్ళకి మనం ఏమీ చూపకుండా, ప్రేమ చూపకుండా, వాళ్ళని గురించి ఏమీ శ్రద్ధ తీసుకోండి ఉంటేనంట మనలో దేవుని ప్రేమ ఉండదంట. మనలో దేవుని ప్రేమ, మన చేతనైన సహాయం చేయొద్దు. ఒకరు 1000 రూపాయలు సహాయం చేయకపోయినా కనీసం ఒక 100 రూపాయలన్నా చేయవలసిన వారు. అది ఎవరైనా కొదవల్లో కష్టాల్లో ఉన్నారంటే అది నేను చెప్పిన మొదటి యోహాను 3:18, మొదటి యోహాను పత్రికలోనే 4:7 ఈ 2 వచనాల్లో మీరు చదువు. అందుకని ఏమంటాడు అక్కడ చెప్తున్నాడు ప్రభు, ఏం చెప్తున్నాడంటే బైబిల్లో, ఇదిగో మాటతో కాదు, నాలుగుతో కాదు, క్రియతో సత్యముతో ప్రేమించు. క్రియతో సత్యం. అమ్మా అయ్యా బాగుండండి, మంచిగా తింటున్నారా, అది తినాలి, ఈ తినాలి అని చెప్తారు, కానీ తెచ్చి ఎవరు కదా. కనుక ఉచిత సలహాలు ఇస్తారు కానీ ఏ విధమైన ఉపకారం చేయరు. అది అట్లా ఉండొద్దు. దేవుని ప్రేమ మనలో ఉంటే దేవుడే ఉన్నాడని రుజువు ఏంటంటే, ప్రేమ ద్వారా దేవుడు మనలో ఉన్నాడు కనుక ఆ దేవుడు మనలో ఉండి ఇతరులకు కీడు చేయకుండా, కీడు చేసిన వాళ్ళు కూడా క్షమించేసి వాళ్ళని రక్షణలో నడిపిస్తాం. రెండవది చూస్తే మన మాటలు ఎప్పుడు కూడా, మనం మాట నాలుగుతో కాదు, క్రియలతో ఉండాలి. క్రియలతో కూడిన జీవితం, క్రియలతో. ఏమండి, ఇక 3వ విషయం చెప్తానండి. 3వ విషయం, మొదటి పేతురు రాసిన పత్రిక 4:8-9 చూస్తాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవాడైండు. సనుగు కొనకుండా ఒకరికొకరికి ఆతిథ్యం చేయండి. ఇక్కడ ఏంటంటే ఈ 3వ విషయం ఏంటంటే, చూడండి, ఎవరిని చూసినా వాళ్ళని గురించి చాలామంది తక్కువ అంచనా వేస్తారు. చాలామంది ఒక ఆమె వద్దులే ఈ విషయం కాదు, బైబిల్లోనే చూద్దాం. సుంకరి పరిసయ్యులు ఇద్దరు ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఈ సుంకర వలె నేను ఉండనందుకు నీకు స్తోత్రం అంటున్నాడు. అంటే సుంకర కంటే నీతిమంతుడు అన్నాడు. దేవుడు విన్నాడా ప్రార్థన? వినలేదు. అలాగే చూడండి, ఎవరిని చూసినా కొంతమంది వాళ్ళేదో పొరపాట్లు తప్పులు చూసుకుంటారు, కానీ వీళ్ళ వెనకాల ఇంత పాపం ఉందో ఇది చూడరు. ఎవరో ఒకరికే నేను చెప్పా, ఏమండి పలానా పిల్లలు అలాగండి ఇలాగండి అన్నాడు. మరి మీ పిల్లలు ఏంటన్నా? మీ పిల్లలు అదేదో సరదండి. అది అంటే ఆ అవతలోళ్ళు పాపాలు చేస్తేనేమో అదేమో వ్యభిచారం, నీ పిల్లల పాపం చేస్తే సంసారమా, నోర్మోయ్ అని చెప్పాను. ఓ పాస్టర్ గారిని గద్దించాను. బయట వాళ్ళు పిల్లలు పాపం చేస్తేనేమో ఈయనకంట వాళ్ళు వ్యభిచారం చేస్తానంట, ఈయన పిల్లలు చేస్తే వ్యభిచారం కాదంట, సంసారం అంట. అలాగే కొందరు ఎలా ఉంటారంటే మనం చేసేమో మనకేమో సంసార లక్షణాలు, మన బయట వాళ్ళు ఏమో ఎవరు చూసినా ఏదో ఒక లోపం ఎత్తుతారు. అనకూడదు. అక్కడ ఏముంది, ప్రేమ నిజంగా నీలో ఉంటే వాళ్ళు మన ముందు వాళ్ళు ఒకవేళ ఉన్నా యేసుప్రభు కళ్ళ ముందుకు వచ్చేందుకు అమ్మా ఎవరు నిన్ను శిక్షింపలేదా, నేను నిన్ను శిక్షింపను, వెళ్ళు అన్నాడు. పాపుల స్నేహితుడుగా, పాపుల రక్షకుడుగా యేసుప్రభు వారు ఎంత ప్రేమ చూస్తే. కనుక ఇక్కడ ఏంటంటే ప్రేమ అనేక పాపములను కప్పును. కనుక ప్రేమ కలిగిన వారికి అందరూ మంచిగానే కనబడతారు. ఆమేన్ చెప్పరే స్తోత్రం. అంటే నీ కళ్ళు చెడిపోయిన పచ్చకాములుడికి అంటే చెప్పండి అంటారు కదా మనోడు, పచ్చకాములుడు ఊరంతా ఆడు చెడిపోయిన కళ్ళుడికి అందరూ చెడిపోయిన వాళ్ళ కనబడతాడు. ఆడు చెడిపోయినోడు అని ఆడికి తెలియదు. మనుషులు అలా ఉంటారు. నా మటుకు నేనైతే దేవుని దైవ భయంతో చెబుతున్నా, అందరూ ప్రభు నాకంటే మంచోళ్ళయ్యా, నాకంటే ఎంతో నీతిమంతులయ్యా వీళ్ళు. ప్రభా ఇదిగో ఇలాంటి బిడ్డలని నేను ఎలా కాపాడుకోవాలో నాకు జ్ఞానం ఇవ్వయ్యా, వీళ్ళకి ఏ మాటలు బోధించాలో, ఏ విధంగా నీ ఆత్మ మాట సంగతులు చెప్పాలో
నన్ను వాడుకోయా అని దేవుని దగ్గర వేడుకుంటాం. దేవుని స్తోత్రం. అలాగే విశ్వాసులారా దయచేసేనండి, దేవుడు ప్రేమ స్వరూపమైన నీలో ఉన్నాడా? ఉంటే ఎవరిని కూడా ఏలిపెట్టి నువ్వు చూపి, ఎవరిని కూడా ఎవరి మీద కూడా ఏలిపెట్టు. నా కళ్ళ ముందు ఎంతోమంది నేను పట్టించుకొని అసలు వెళ్ళామని, నాకు అనవసరం, ప్రార్థన చేస్తా అంతే. దేవుని స్తోత్రం. ఆమేన్. అర్థమవుతుందా? అందుకని నీ తోటి వాళ్ళని గివ్ రెస్పెక్ట్, చెప్పండి, టేక్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్, నువ్వు గౌరవించు. నువ్వేం పెద్ద పతివ్రతలేం కాదు. ఎవరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవడు నీతిమంతుడు భూమి మీద? అందుకని ఎవరినైనా మనం ఏం చేయాలంటే గౌరవించాలి, ప్రేమించాలి. పాపం దేవుని మనలో ఉంటే యేసుక్రీస్తు వారు ఎలా అందరిని ప్రేమించారు, మనం కూడా అందరిని ప్రేమిస్తాం, అందరిని సమానంగా చూసుకుంటాం. నాకైతే అంతే. మన పాస్టర్స్ మీటింగ్లో కూడా చెప్పా, మా దగ్గర కోటీశ్వరుడని లేడు, బీదోడని ఉండదు, కొత్త అని లేదు, పాత అని లేదు, పిల్ల అని లేదు, పెద్ద అని లేదు. మా పద్ధతి ఇట్లా ఉంటుందని చెప్తే అందరూ చాలా హ్యాపీ అయిపోయి కొంతమంది అభిమానులు అయిపోయారు నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యానుసారంగానే మేము ఉండు సాగిపోతాం. వాక్యానుసారంగానే ఇదే మాకు మెయిన్. చాలా సంతోషించారు. దేవుని స్తోత్రం. అలా చెప్పుకున్నందుకు నాకు ఎంతో ఆనందం వేసింది. కనుక ప్రేమ కలిగిన క్రైస్తవుల యొక్క 3 లక్షణాలు చెప్పానండి. మళ్ళీ చెప్తున్నా. ఒకటి ఏంటంటే చెప్పండి, కీడు ఎవరికి చేసినా కానీ ఎవరినైనా ఏం చేస్తారు? వీళ్ళు క్షమించేస్తారు. రోమపత్ర 13:10లో చూసామన్నమాట. తర్వాత మాటలతో, నాలుగుతో సరసాలు, సంగీతాలు, వేస్ట్ మాటలతో కాదు, క్రియతో ఇది ఒక టీవీ సేవ అవసరం ఉంది అంటే మాటలతో ఉండమాకండి, క్రియలతో చూడండి. క్రియలతో, సత్యంతో ప్రేమించండి. ప్రేమ అంటే అది. తర్వాత 3 ఇతరుల పాపములను ఎక్కడ విలేకరుగా మారమాక. నీకు ఎందుకో పని పాటలేదా? ఒకరి గురించి అక్కడ కబుర్లు, ఇక్కడ కబుర్లు. ఎవరి గురించి నీకెందుకు అసలు? నువ్వెవరు అసలు? తీర్పు తీర్చును నువ్వెవడవి? అందుకని నీ ఎదుటి వారిని ప్రేమించు. దేవుని ప్రేమ నీలో ఉంటే అంతే తప్ప అనవసరం. దేవుని స్తోత్రం. 3వదిగా చెప్తున్నానండి, నిజంగా దేవుని ప్రేమ ఉన్న వాళ్ళలోనంట ఏముండదో చూద్దాం, ఎలా ఉంటారో చూద్దాం. 1 యోహాను పత్రిక 4:18. 1 యోహాను పత్రిక 4:18. 1 యోహాను పత్రిక 4:18. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. 1 యోహాను పత్రిక 4:18 ఉంది అన్నమాట. ఇక్కడ చెప్పండి, నిజంగా ప్రేమ మనలో ఉన్నప్పుడు మనకు ఏ భయం ఉండదు, ధైర్యంగానే ఉంటాం. దేవునికి స్తోత్రం. చెప్పాల్సింది ధైర్యంగా చెప్తాం, ఎల్లప్పుడూ కూడా ధైర్యంగానే ఉంటాం. ఇక 4వదిగా చూడండి అండి, 4వదికి వద్దాం. 4వ విషయం ఏంటంటే త్వరగా చెప్తా. 2 యోహాను పత్రిక 1:6. 2 యోహాను పత్రిక 1:6లో ఏముందంటే 4వ పాయింట్, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకోవాలని అన్నదే ఆజ్ఞ. 1 యోహాను పత్రిక 5:3లో కూడా చూస్తాం. మనం ఆయన 1 యోహాను పత్రిక 5:3, మనం ఆయన ఆజ్ఞలు గైకొనిటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూసారా? అంటే ఈ మన హృదయంలో దేవుని ప్రేమ ఉంటే ఈ ఆజ్ఞ గైకొంటాం, దేవుని ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు పెద్ద భారమైనవి కాదు, తెలియపోతే ఏదైనా భారమే, అంతే కదమ్మా. నాకు కార్ డ్రైవింగ్ రానప్పుడు 3 నెలలు గిలగిలగల విలవిలవలాడిపోయి చాలామంది ప్రార్థన కోరా, అమ్మ నా కోసం ప్రార్థన చేయండి, అమ్మ నీ డ్రైవింగ్ రావాలమ్మా నేను. మన విశ్వాసాలు అందరినీ కోరా, అందరూ ప్రార్థన దేవలేదు. అంటే రానప్పుడు ఏదైనా మనకు తెలియనప్పుడు అది ఏమవుతుంది చెప్పండి?
చెప్పడమ్మా. ప్రార్థన అయినప్పుడు కష్టం అనిపిస్తుంది, బైబిల్ చదవడం కష్టం అనిపిస్తుంది, చర్చికి తెలియక. కానీ తెలిస్తే అవుతామా అసలు? అందుకని తెలియకముందు ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు తెలియకముందు ఇదేదో మతం అనుకున్నాడు, ఇదేదో ఒక రకమైనటువంటి జాతి అనుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దర్శనమైందో సావటానికి రెడీ అయిపోయాడు. ఏమండి, తెలియపోతే భక్తి లోతుగా అర్థం కావుతుంది. అందుకనే దేవుని ఆజ్ఞలను సారంగా వాక్యానుసారంగా ప్రేమ కలిగి ఉన్న వారే దేవుని ప్రేమ కలిగిన విశ్వాసులు. అంటే ప్రేమతో కూడిన దేవుడు వాళ్ళల్లో ఉంటాడు, మనలో ఉంటాడండి. వాక్యానుసారం దేనికైనా ఇది ఈ వాక్యానుసారం. అంటే ప్రేమ ముందే మనం పాట పాడుకున్నాం, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. కానీ ఆ ప్రేమలలో నిజంగా దేవుని ప్రేమ ఏదో మనకు క్లారిటీ ఇచ్చేది ఏది చెప్పండి? బైబిల్. ఇది దీని ఆధారం చేసుకుని మన ప్రేమ వాక్యానుసారమైన కాదని తెలిసిపోతుంది. అర్థం అన్నమాట. ఇది అర్థంలో చూసుకోవచ్చు. ఇక 5వదిగా ఏంటంటే ఈ దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే నిరంతరం ఉంటుంది. 10 రోజులు ఒక రకంగా, నెల రోజులు ఒక రకంగా, సంవత్సరం ఒక రాగా, మళ్ళా సంవత్సరం ఇంకోలాగా ఉండదు. దేవుడు రాకడ వరకు మన సత్య వరకు కూడా ఈ ప్రేమలో నుండి మనల్ని ఎవరు ఎడబాపలేరు. ఆమేన్. అదండి ప్రేమ శాశ్వత కాలం ఉండను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 8-13 వచనాలు చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన 13 అధ్యాయం 8వ వచనం 13వ వచనం, ఈ 2 వచనాలు చూస్తే అక్కడ ఏముంటుందంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మళ్ళా 13వ వచనంలో ఏమంటాడమ్మా, లాస్ట్లో ఏమంటాడు చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు నేను నా జీవితంలో అనుభవించుకుంటూ మీకు చెప్తున్నానమ్మా. ప్రభువా, తిరిగి నాలో ప్రేమను పుట్టించిన ఆయన, ప్రేమలో చల్లారిపోకుండా కృప చూపాయా, ప్రేమ కలిగి జీవించుటకు నీ కృప చూపాయా. అంటే ఈ ప్రేమ లేకపోతేనంట అసలు మనం దేవుని దృష్టిలో దుర్మార్గులం అంటండి. నాకు ఆ వచన భయం వేస్తుంది, అవన్నీ చూపిస్తా, టైం లేదు మీకు. అందుకని ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడండి. ప్రార్థన చేసుకున్నా నేను, మీరు చేసుకోండి. ప్రభా, నీ ప్రేమ నాకు ఇవ్వాలి, నీ ప్రేమ శాశ్వతమైనది నాయన, సహించే ప్రేమ, ఓర్చుకునేది నీ ప్రేమ, దీనత్వం కలిగింది, డంబం చూపదు, ఉప్పొంగదు. అది దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అనేది మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా చదవండి. ప్రేమ లేకుండా భాషలు మాట్లాడినా, ప్రవచనాలు చెప్పినా, ఎన్ని చేసినా సున్నా. ప్రేమ మన దేవుడు ప్రేమాస్వరూపం. ఏమండి అమ్మా, భయంతో చెప్తున్నా, ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రభా, నాలో నీ ప్రేమ ఉంచయ్యా. స్తోత్రం. తర్వాత చూడమ్మా, ప్రేమ కలిగిన వారు ఎక్కడ ఉన్నా ఎలా ఉంటారంటే, ప్రేమ కలిగిన వారు చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 8:1 ఏముంటుందంటే, అమ్మ ఆయనండి కొంచెం ఉదాహరణ కూడా ఇద్దరిని చూపిస్తా, మీకు భక్తులను చూపిస్తా. మొదటి కొరింథీ పత్రిక 8:1 ఏముందంటే 2-3 లైన్లో ఉంటుంది. జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి. అంటే ప్రేమ కలిగిన, అంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్న చోట క్షేమాభివృద్ధి కలుగుద్దంట. క్షేమాభివృద్ధి. యోసేపు ఐగుప్తు దేశం వెళ్ళాడు, ఆయన ఎలా తీసుకెళ్ళారు. యోసేపు ఐగుప్తు దేశంలో కరువు రాకుండా ఉంటే కారణం ఏంటి? ఆ కాలంలో అన్ని దేశాలకు కరువు వచ్చింది, కానీ ఐగుప్తుకు రాలి. ఎందుకు రాలా? యోసేపు ఉన్నాడు కనుక రాలా. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ కలిగినటువంటి వారు ఉన్న చోట ఏ కొదువు ఉండదు. మీరందరూ దేవుని ప్రేమతో నింపబడండి. ప్రార్థన చేసుకోండి. వచ్చేవారు ఒక్కొక్కరు 10 మంది తీసుకొస్తారు. మీరు నిజంగా దేవుని ప్రేమ గుండెల్లో పెట్టుకుంటే
ఎవరు నశించకూడదు, అందరూ నాలాగా రక్షణ పొందాలి, అందరూ నిజ దేవుని తెలుసుకోవాలి, సత్యంలో ఉండాలి, జీవంలో ఉండాలి. అది దేవుని ప్రేమ. ప్రేమ కలిగినటువంటి వారు క్షేమాభివృద్ధికి పనులు చేస్తారు. క్షేమ అభివృద్ధి, దేవుని పనిలో అభివృద్ధిగా చూస్తాం. దావీదు ద్వారా, దావీదును బట్టి అక్కడ ఆ సౌలు రాజ్యాన్ని ఆశ్రయించాడు దేవుడు. ఇదిగో దేవుని బిడ్డ, నువ్వు నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉన్నావా, నిన్ను బట్టి నీ సంఘం, నీ కుటుంబం, నీ పిల్లలు అభివృద్ధి చెందుతారు. క్షేమాభివృద్ధి తప్ప ప్రేమ ద్వారా నష్టమేమీ లేదు. ఆమేన్. అందుకని క్షేమాభివృద్ధి కలిగించే ప్రేమ ప్రభువా నాకు కలుగునుగాక అని ప్రార్థన చేయండి. ఇక 7వ మాట చెప్పి ముగిస్తా. చూడండి, అక్కడ ఏముందంటే ఎఫెసీ పత్రిక 4:15 ఏముంటుందంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:15 ఏముందంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. మళ్ళా చదువుతున్నా, ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదుగుదుము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:15. ఇక ఈ మాట చెప్పనున్నాను. కొంచెం చాలామంది దేవుని నమ్మే ఉంటారు, కానీ నోరు తెత్తి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. సైతాన్ని కూడా చెప్పదేమో, వీళ్ళని చూసి సైతాన్ని సిగ్గుపడుద్దాము. అబద్ధాలు నన్ను మించిపోయారా నాయనో, దానికే దయ్యానికే భయం వేస్తుంది అనుకో. అసలు సైతానే అబద్ధానికి జనకుడు. కానీ కొంతమంది మనుషులు అది కూడా దేవుని నమ్మిన వాళ్ళు చెప్పే అబద్ధాలు అమ్మో మామూలుగా. రాజకీయ నాయకులు కూడా పనిరారు, అలాంటి దొంగలు ఉన్నారు. నేను విన్నాను, చూశాను. ఇక అలాంటి రోజు ప్రార్థన దేవుడు వింటాడు అంటారా? ఇక్కడ ఏముంది? ప్రేమ కలిగి, ప్రేమ కలిగి ఉన్నావా, సత్యమే మాట్లాడు, సత్యముగా చెప్తూ క్రీస్తు వలె ఉన్న మనం అన్ని విషయంలో ఎదుగుదు. అబద్ధాలు కూరు. మరి అలాంటి అబద్ధాలు ఎవరైనా చెప్పారనుకోండి, ఎవరైనా సరే, పాస్టర్లు అని అబద్ధం చెప్పకూడదు. ఏదన్నా రీజన్ చెప్పు. ఇంకోటి, దేవునికి స్తోత్రం. ప్రేమ, దేవుని ప్రేమతో నింపబడిన వాళ్ళల్లో అబద్ధాలు రావు. ఒకళ్ళు వచ్చినాయా, నీలో దేవుడు లేడు. ప్రేమ స్వరూపం దేవుడు నీలో నివసించడు. కనుక సత్యముగా మాట్లాడు, సత్యముతో జీవించు. సర్వసత్యములోనికి దేవుడిని నడిపిస్తాడు. సంపూర్ణ ఆశీర్వాదాలతో దేవుడు దీవిస్తాడు. సగంగా జీవించమాకండి దయచేసి. మనను ఎవరు, ఏ మానవుడు దేవుడిని ఎప్పుడు చూడలేదు, ఏ మనుషుడు చూడలేదు, ఏ పాస్టరు చూడలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుని ప్రేమతో ఏ గుండె అయితే నింపబడి ఉంటుందో, ఏ హృదయం నింపబడి ఉంటుందో, ఏ వ్యక్తి నింపబడి ఉంటాడో అలాంటి చోట దేవుడు ఉంటాడు. అలాంటి వారి మధ్య దేవుడు ఉండి నీలో ప్రేమను నింపుకుంటే, దేవుని ప్రేమ, దేవుడే నీలో ఉంటాడు. నువ్వు ఉన్న చోట జయమే జయము, ఆశీర్వాదాలే. అది ఈ ప్రేమ లేకుండా నేనెన్ని ప్రసంగాలు చేసినా వినండి. పాస్టర్ గారు ఇంకెవరైనా ప్రపంచంలో ఇంతమందికి పెద్ద ఎంత గొప్పలు ఎవరైనా సరే, ఇలాంటి దేవుని ప్రేమ లేని భక్తి ప్రార్థనలు, ప్రసంగాలు ఏదైనా సరే దేవుడు తృణీకరిస్తాడు. అసలు వినడో చూడో లేఖనాల్లో ఉన్నాయి అట్లా. కనుక ప్రేమ కలిగి ఉందుముగాక. ప్రేమ ప్రభువా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా. తోటి వారిని ప్రేమించేలాగా, నాకంటే ఎక్కువగా వారిని గొప్పగా ఎంచుకునేలాగా సాయం చేయవా నాయన. పనికిరానటువంటి ఏ విధమైన ద్వేషం, ఈశ, మోసంగా అలాంటి పనికిమాలి ఏది నా గుండెలు ఉండొద్దు. నా తోటి వాళ్ళని చూడగానే ఎంతో ప్రేమగా మాట్లాడాలి, ఎంతో దీనత్వంగా వారితో మాట్లాడాలి. ఎందుకంటే వీరు ఈ లోకంలోకి వచ్చి ఎంత దీనుడుగా చెప్తున్నాను, నీ ప్రేమ చూడు. నేను అలాంటి దీనత్వం నాకు